హలో అండి. ఈరోజు నేను 4 ఇంగ్రీడియెంట్స్‌తో హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ చూపిస్తాను. దానికోసం ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చి మరువం. మరువం తెలుసు కదా! మనం మల్లెపూలల్లో వేసుకుంటాం సువాసన వస్తుందని. మల్లెపూల మధ్యలో వేసి కడతాం కదా! అదే. ఇక్కడ నేను ఒక 150 గ్రామ్స్ మరువం తీసుకున్నాను. దాంట్లో ముదురుగా ఉన్న కాడలు ఏరుకొని పక్కన పెట్టేసేయండి. లేతగా ఉన్నయన్నీ మనం మామూలుగానే వేసి వాడేసుకోవచ్చు. చాలామంది పెరట్లో కూడా పెంచుకుంటారు. ఇది శుభ్రం చేసుకొని కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి తీసుకున్నాను. ఒక 2 లీవ్స్ వచ్చి అలోవెరా తీసుకున్నాను. ఈ చిన్నవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఒకటే పెద్దది దొరికితే ఒకటైనా సరిపోతుంది. ఇవి వచ్చి మెంతులు. ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్. ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ దొరికితే తీసుకోండి. లేదంటే మంచిదైన ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మీ దగ్గర ఇనప మూకుడు ఉంటే అందులో చేసుకోండి. నేను స్టీల్ దాంట్లోనే చేస్తున్నా. ఒక 200 ml కోకోనట్ ఆయిల్ పోసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా. మెంతులు, మరువం, అలోవెరా మాత్రం సన్నగా స్లైసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది బాయిలింగ్ మొదలుపెట్టిన తర్వాత టైం తీసుకునేది అలోవెరా లీవ్సేనమాట. అందుకనే సన్నగా వీలైనంత సన్నగా స్లైసెస్ చేసుకుంటే తొందరగా అవుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్‌ని తీసుకెళ్ళి మనం వేడి చేసుకుందాం. దీన్ని ఇందులో ఉన్న సారం అంతా ఆయిల్‌లో దిగే వరకు మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీ పడుతుంది. దీన్ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. హైలో పొరపాటున కూడా పెట్టొద్దు. తొందరగా స్మోక్ వచ్చేస్తుంది. కట్టేయాల్సిన అవసరం వస్తుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకుని నిదానంగా ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆయిల్‌లో ఇన్ఫ్యూజ్ అయిపోయే వరకు మరిగించుకోవాలి. ఒక స్పూన్‌తో వీటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ కాచుకోవాలి. అలోవెరాలో తడి ఉంటుంది. ఒక్కొక్కసారి పేలుతాయి పచ్చిమిరపకాయలాగా. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కింద పైన కదుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మరువం అయితే కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకా అలోవెరా ఇంకా కొంచెం పచ్చి ఉంది. ఇంకొక 2-3 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచుకుందాము. చూసారు కదా! అలోవెరా కూడా కలర్ చేంజ్ అయిపోయింది.
ఇప్పుడు ఇలా ఉంటే చాలు. సో, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పూర్తిగా చల్లార్చేసుకుందాము. చల్లారిపోయింది కదా! నేనొక బౌల్ తీసుకొని ఇదంతా వడకట్టుకుంటానిప్పుడు. ఒక క్లాత్ వేసుకొని, క్లాత్‌లో వేసుకొని బాగా స్క్వీజ్ చేస్తూ వడకట్టేసుకోవాలి. పూర్తిగా ఇదంతా పిప్పిలా అయిపోవాలనమాట. చూసారు కదా! ఎక్కడ కొంచెం కూడా ఆయిల్ మిగలకుండా నేను స్క్వీజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చిన ఈ ఆయిల్‌కి ఇంకొక 500 ml ఆయిల్ వేసి డైల్యూట్ చేస్తాను. డైరెక్ట్‌గా దాన్నే అలా వాడొద్దు. ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 500 ml ఆయిల్ యాడ్ చేశాను. సో, మన హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇది నాకైతే చాలా బాగా పనిచేసింది. నేను ఒక 2, 3 సార్లు తయారు చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నాకు కొంచెం హెయిర్ ఫాల్ ఉందని నేను ఇప్పుడు తయారు చేసుకున్నాను. దీన్ని ఒక 2 డేస్ పాటు 4, 5 గంటలు సన్‌లైట్‌కి పెట్టుకోవాలి. అది కంపల్సరీ చేయాలండి. అండ్ దీన్ని గాజు సీసాలోనే వేసుకుంటే బెటర్. ప్లాస్టిక్ బాటిల్‌లో కన్నా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బెటర్. నేను గాజు సీసాలో పోస్తున్నా. అంతేనండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.